మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన దేవాది దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదముల చెంత ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో ఈ దినపు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని మనం ముందుకు సాగుదాం. ఆదికాండం 1వ అధ్యాయం 14 నుండి 19 వరకు మనము వాక్యాన్ని చూడగలిగితే, దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ 2 జ్యోతులను అనగా పగటిని ఏలుటకును పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకును చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 4వ దినమాయెను అని బైబిల్ గ్రంథంలో ఈ మాట ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో అనేక మంది ప్రభు బిడ్డలు వాక్యం కొరకు ఆశ కలిగి అనేక మంది కనిపెట్టుకొని ప్రభు సన్నిధిలో ఉన్న మీ అందరికీ ప్రభు పేరట మా శుభాలు, నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ఈ యొక్క సృష్టిలోని దేవుడు కలుగు చేసిన యొక్క 2 జ్యోతులు కూడా ఏవి అని మనం చూడగలిగితే, దేవుని చేత అవి సృష్టించబడ్డాయి, కానీ అవి యొక్క సృష్టిలో మనుషుల చేత అవి పూజింపబడకూడదు అని దేవుని యొక్క ఉద్దేశం. ఆ విధంగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. ద్వితీయోపదేశకాండం 4:19, 17:3 నుండి 5 వరకు, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 16 నుండి 18 వరకు మనము వాక్యాన్ని చూడగలిగితే, వాటిని కలుగు చేసిన వాడు దేవుడే అనగా సృష్టికర్తే అని మనము ఆ విధంగా తెలుసుకోవాలి. మనం ఆ విధంగా దేవుని మాత్రమే ఆరాధించాలి. మానవ జీవితాల్లో వాటికి ఎలాంటి ఆధ్యాత్మికమైన ప్రభావము వాటికి లేదు అని మనము గమనించాలి. ఇవి మనుషులను పరిపాలించలేవు. అవి ఉన్న మూలంగా అవి ఎక్కడ ఉన్నాయో అక్కడ వాటి యొక్క పని కొరకు నియమించబడ్డాయి అని ఈరోజు మనము గమనించాలి. అవి ఉండటాన్ని బట్టి, అవి లేకపోవటాన్ని బట్టి భూమిపైని ఈ వాతావరణంలో కలిగే మార్పుల కొరకు దేవుడు వాటిని ఆ విధంగా క్రమబద్ధం చేసి, దేవుడు పగటికి రాత్రికి రాత్రింబగళ్ళు ఏర్పాటు చేయడానికి దేవుడు సూర్యుని చంద్రుణ్ణి ఆ విధంగా కలుగు చేశాడు అని ఈరోజు మనం గమనించాలి. అనగా అర్థం ఏంటంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని ఇవి మనకు తెలియచేస్తూ ఉంటున్నాయి. దేవుడు ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత గొప్పవాడో, దేవుని ఏ విధంగా తెలుసుకోవాలో, మనుషులపైన తన సృష్టి అంతటిపైన ఆయన ఎంతటి శక్తి, ఎంతటి అధికారాన్ని దేవుడు కలిగి ఉన్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మన జీవితాలలో ఇవన్నీ ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి అని మనము గమనించి ఆలోచించాలి. దావీదు సంకీర్తన 8వ అధ్యాయం 3-4లో ఒక చక్కని శ్రేష్టమైన మాట ఉంది. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా అని వాక్యం అంటూ 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు అని
వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా దేవుని యొక్క చేతి పని అయిన నీవు కలుగు చేసిన నక్షత్రములు అని వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మనం ఇంకా వాక్యాన్ని చూడగలిగితే కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 25, 26, 27 వచ్చిన భాగంలో, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని దేవుని వాక్యములో ఉంది. 27వ వచనం, నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు అని చెప్పి భక్తుడు ఆ విధంగా దేవుని శక్తిని ఆయన కొనియాడుతూ ఉంటున్నాడు. ఈ రోజున ఈ యొక్క 2 జ్యోతులు దేని కొరకు అని మనం చూడగలిగితే, ఆకాశ విశాలమందు రాత్రి కొరకు ఒకటి, పగటి కొరకు ఒకటి దేవుడు కలుగు చేసి, ఒక జ్యోతికి రాత్రి మీద మరి ఒక జ్యోతికి పగటి మీద దేవుడు అధికారం ఇచ్చి వాటిని పెట్టినప్పుడు అవి ఎక్కడ ఉన్నాయో, అవి ఎక్కడ పెట్టగలిగి ఉన్నాయో అక్కడ మాత్రమే అవన్నీ కూడా దేవుని కొరకు పని చేస్తున్నాయి అని ఈరోజు మనము గ్రహించి మనం ఈ దినం ఆలోచన చేయగలగాలి. మనం ఇంకా వాక్యంలో చూడగలిగితే ఎన్నో విషయాలు మనము వాక్యంలో చూడగలుగుతాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచ్చిన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను అని చెప్పి దేవుడు తన ఉనికిని, తన శక్తిని ఆ విధంగా ప్రభులు వారు చాటి చెప్పుకుంటూ ఉంటున్నారు. ఈ ఆకాశం యొక్క భూప్రపంచం, ఆకాశ విశాలములో జ్యోతులు, ఇవన్నీ దేని కొరకు అని మనం చూడగలిగితే, ఇవన్నీ కూడా దేవుడు చెప్పిన ఆ మాట వినటానికి, ఆ ప్రకారంగా చేయటానికి దేవుడు వీటిని ఆ ప్రపంచంలో ఆయన కలుగు చేశారు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. సృష్టి యొక్క 4వ దినమున దేవుడు సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఇతర గోళములను దేవుడు కలుగు చేసి, ఇవన్నీ కూడా మానవాళికి ఆకాశంలో కనిపించే విధంగా దేవుడు వాటిని కలుగు చేశాడు. అవి దేవునిచే అవన్నీ సృష్టించబడ్డాయి మరియు అవి మనుషులకి, మానవాళికి సహాయం చేయటానికి ఆకాశమందు దేవుడు పెట్టి, మనుషుల జీవితంలో అవి సహాయం చేయటానికి దేవుడు వాటి స్థానంలో వాటిని పెట్టారు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. మనము కూడా దేవుని పనికి, దేవుని కార్యాలకు, దేవుని పని కొరకు మనము కూడా సమర్పించుకొని, దేవుని కొరకు ఏదో ఒక రకంగా మనము కూడా దేవుని సేవా పరిచర్య చేయాలి అని దేవుడు ఆ విధంగా మన పట్ల కోరుకుంటూ ఉంటున్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో మనము మంచి పని లోకములో దేవుని కొరకు చేయలేము. మనము దేవుని సముఖంలో పడి చెడి పతనమైపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఆ నక్షత్రాల వల్లే మన జీవితం ప్రకాశించాలి, వెలగాలి అని దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. మనము ఒక తార వలె మనము దేవుని సన్నిధిలో ప్రకాశిస్తూ ఉంటున్నామా, లేకపోతే వెలుగుతూ ఉంటున్నామా, లేకపోతే మన జీవితంలో వెలుగు లేకుండా అంధకారమే ఉందా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కొరకు ఒక వ్యక్తి ఒక నక్షత్రం వలె ప్రకాశించి వెలిగి, దేవుని మాట విని, దేవునికి లోబడి, ఈ యొక్క నక్షత్రాల వలె కొంతమందికైనా మనం సహాయం చేసేవారిగా ఉంటే పరమందున దేవుడు సంతోషించి ఆనందిస్తాడు అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి. ఆకాశమందు జ్యోతులు ఏ విధంగా
దేవుని మాట విని దేవునికి లోబడి అనేక మందికి వెలుగును ప్రచురింప చేస్తూ ఉన్నాయో, మనము కూడా దేవుని కొరకు ఎక్కడ పెట్టబడ్డామో అక్కడ మనము పెట్టబడి ప్రభు మాట మనము విని లోబడి మనమున్న స్థలంలో మనము కూడా దేవుని కొరకు ప్రకాశించి 10 మందికి వెలుగిచ్చే విధముగా, వెలుగును పంచిపెట్టే విధంగా మన జీవితాలు ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉంటున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మన జీవితం 10 మందికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే విధంగా మనము ప్రభు మాట వింటూ మనము ఎక్కడ ఉన్నామో, మనల్ని ప్రభు ఎక్కడ నిలువబెట్టాడో ఆ స్థలంలో మనము వెలుగుగా దేవుని కొరకు ఉంటే అదే మన జీవితానికి గొప్ప దీవెన, ఆశీర్వాదకరం. గనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మనము దేవుని కొరకు ఆ విధంగా వెలుగుతూ ప్రకాశిస్తూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప మన జీవితానికి దేవుడు ప్రసాదించే సహాయం చేయను కాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.